ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. విజయవాడ పరమపవిత్ర కృష్ణానది తీరాన సీతమ్మవారి పాదాలతో వేంచేసిన ప్రత్యేక శనీశ్వర స్వామివారి దేవాలయంలో శని త్రయోదశిని పురస్కరించుకొని స్వామివారికి వేకువజామునే సుప్రభాత సేవ, అనంతరం నిత్య శుద్ధి పంచామృతాభిషేకం మరియు శాశ్వత పూజ, నిత్య పూజ, మండల పూజ ఇవన్నీ కూడా స్వామివారికి వేకువజామునే యథోక్తంగా శాస్త్ర ప్రకారంగా జరిగినాయి. అనంతరం ఉదయం 9 గంటలకు శనీశ్వర హోమం జరిగింది. ఈ హోమానికి ముందుగా విఘ్నేశ్వర పూజ, నియాహవాచన, నవగ్రహ మండపారాధన, కలశస్థాపన మరియు గణపతి హోమం మరియు రుద్రహోమం, నవగ్రహ చతుర్విధ హోమం, శనీశ్వర ప్రత్యేక హోమం ఇవన్నీ జరిగినాయి. దీని తర్వాత పూర్ణాహుతి జరిగింది. అంతేకాదు స్వామివారి యొక్క త్రయోదశి విశిష్టతని పురస్కరించుకొని దేవస్థానం వారు భక్తుల సౌకర్యార్థం ఉచిత క్యూలైన్లు మరియు ఉచిత పాదరక్షకులు ఏర్పాటు చేశారు. ఉచిత మంచినీటి పంపిణీ జరిగింది. ప్రసాదం పులిహోర పంపిణీ జరిగింది. ఈరోజు స్వామివారికి విశేషమైనటువంటి రోజు కావడం చేత భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకున్న తర్వాత శాస్త్రోక్తంగా తిలదానం అంటే నువ్వుల దానం ఆచరించారు. ఈ స్వామివారి త్రయోదశిని పురస్కరించుకొని భక్తులందరూ కూడా వేల సంఖ్యలో స్వామివారి దర్శనానికి బారు తీరారు. ఈరోజు స్వామివారి యొక్క అర్చన, జపం, హోమం, దానం ఇత్యాది క్రతువులన్నీ కూడా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటివిగా మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. బ్రహ్మశుక్రోయమశ్చైవ మనయ సప్తతారకారాజ్య ప్రష్టాపతంత్రిహ తమ దృష్ట్యావలోకితా తపసా జ్ఞానదేహాయ నిత్యయోగ్రతాయ చ జ్ఞానచక్షుర్నమస్తేస్తు కశ్యపాత్మజాసునవే. తపస్సు చేస్తూ జ్ఞానదేహంలో తపమార్గంలో ఉండేటువంటి శనీశ్వరుణ్ణి కనుక శని త్రయోదశి నాడు ఎవరైతే అర్చిస్తారో వారికి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఇత్యాది శని ప్రభావం, శని మహర్దశ, అంతర్దశ, విదశ, సూక్ష్మదశ, ప్రాణదశ ఇత్యాది దశలన్నీ జరుగుతున్నటువంటి వారికి శని యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుందని మనకి స్కంద పురాణం తెలియజేస్తుంది. కావున భక్తులందరూ కూడా శని త్రయోదశి నాడు శనీశ్వర స్వామి వారిని దర్శించి స్వామివారి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ప్రధాన అర్చకుడు శ్రీమన్నారాయణ శనీశ్వర స్వామి వారి దేవస్థానం, విజయవాడ. శనీశ్వర మహారాజ్ కీ జై.